ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. హైదరాబాద్ నాచారంలో నూతనంగా దళిత కన్వీనర్గా నియమితులైన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నాచారం కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా కృష్ణారెడ్డి అన్న గారు కానీ, రాజన్న గారు కానీ, రామరెడ్డి అన్న గారు కానీ, రగన్న గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నాకు ఈ పదవి రావడం చాలా సంతోషం. ఈ పదవి వచ్చినందుకు మీ అందరికీ నా తరపున నమస్సుమాజం తెలియజేస్తున్నానన్న. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట మాట్లాడదామని ఆలోచించినాను. నిన్నటి రోజు మన కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కవితమ్మ గారు కానీ, సారా కవితమ్మ గారు కానీ చాలా మాట్లాడుతుంది. అయినా నిన్న మేము ఎమ్మెల్సీ మా ప్రొఫెసర్ కోదండరాం సార్కి ఇస్తే ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఆయనకి ఎందుకు ఇచ్చిర్రు అని ఆయన అనడం జరిగింది. నేనేమంటున్నా, ఆయన 2002-2003 నుండి కూడా ఒక జేఏసీలో ఉండి ప్రధానమైన పాత్ర పోషించి, ప్రధానమైన భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కిరటాలుగా లేపినటువంటి మహానీయుడు, గొప్ప ఉద్యమకారుడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఈయనకి ఎంత కడుపు మాట నాకు అర్థమవుతలేదు. ఆయనకి ఇవ్వద్దు అంటే అర్థమైందంటే తెలంగాణ ఉద్యమకారుల మీద అవమానపరిచినట్టే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టు కాకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆత్మలని ఘోషించే రోజునని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే ఆయన అసూయ బయటపెట్టడము చాలా శోచనీయం. అట్లాగే మేడం అమ్మగారు ఏమంటున్నారు, 10 సంవత్సరాలు ఏడముందో తెలియదు, సారా అమ్ముకుండా తిరిగింది అమ్మగారు. ఈరోజు వచ్చి మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంతంలో పెట్టాలి అని తను నిన్న ఏదో రౌండ్ టేబుల్ సమావేశంలో పాత్రికేయులతో చెప్పడం జరిగింది. నేనంటున్నా, అమ్మ నువ్వు 10 ఏళ్ళు ఏడవడిను, ఇప్పుడు మీకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, లేదు ఉద్యమకారులే కానీ, లేకపోతే మన తెలంగాణ గురించి పాటుపడ్డ మా ప్రజా సంఘాలే కానీ ఇవన్నీ మీ రోజు గుర్తుకొస్తున్నాయంటే నిజంగా ఇంకొక 20-30 ఏళ్ళు మీకు ప్రజలు ఇట్లా దూరం పెడితే ప్రతి ఒక్కరు గుర్తుకొస్తారు. 10 ఏళ్ళేమో ఒక్కరిని పట్టించుకోలే, ఈరోజు పక్క పెట్టంగానే అందరూ గుర్తుకొస్తున్నారు. నిజంగా మీరు చెప్తే మేము వినే పరిస్థితుల్లో లేము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని కులాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, అట్లాగే బడుగు బలహీన వర్గాలను కూడా తీసుకొని అన్ని వర్గాలు కలుపుకొని మహా స్వేచ్ఛమైన తెలంగాణను, ఈరోజు స్వేచ్ఛ ఇచ్చే తెలంగాణను, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం చెప్తూ ముగిస్తాను. నేను రేవంత్ రెడ్డి అన్న గారి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజల యుద్ధకు పాలన, స్వేచ్ఛా వాయువులు ఇచ్చే పాలన ఇవ్వడం నిజంగా గర్వకారణం చెప్తూ తెలంగాణ సమాజం